కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలలో మన తెలంగాణ రాష్ట్రానికి ఇంతకుముందు ఐటీఆర్ కేటాయించారు. ఇప్పుడు అది మనకు రాలేదు. ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టే దానిలో మనకు తెలంగాణకు ఐటీఆర్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణలో అంత సాఫ్ట్వేర్ రంగంపై ఎక్కువ క్రేజ్ ఉన్న సందర్భంగా నిరుద్యోగం పెరిగిపోతుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఇప్పుడు అంతంత మాత్రమే ఉన్నది మన తెలంగాణలో. ఓన్లీ ఐటీఆర్ మీనే డిపెండ్ అయి ఉన్నది యూత్. ఏమి నిధులు లేకుండా ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా కేంద్రం కూడా తీవ్ర అన్యాయం చేస్తుంది తెలంగాణకి. ముఖ్యంగా సింగరేణి విషయంలో కానీ, పారిశ్రామిక ప్రాంత పరిశ్రమలు రావడంలో కానీ, తర్వాత రైల్వే విషయంలో కానీ, రైతుల అభివృద్ధికి కానీ, మహిళా సంక్షేమం కానీ ఏ చూసినా కూడా లోటుగానే కనిపిస్తుంది. ముఖ్యంగా మేము సింగరేణి ఏరియా కాబట్టి, సింగరేణి ప్రాంతంలో ఉన్నాం కాబట్టి, సింగరేణి కార్మికులు బొగ్గుబాయిలో దిగి ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళకి ఎంత కష్టపడితే జీతాలు వస్తున్నాయి. దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కు దాదాపు ఒక 2-3 నెలల జీతం ఇన్కమ్ ట్యాక్స్ కే పోతుంది. కాజీపేటను అన్ని రకాలుగా జంక్షన్ గా ఏర్పాటు చేస్తామని చెప్పి అది కూడా చేయకపోవడం, పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేద్దామని చేయడం అది కూడా కాదు. రామగుండంలో కూడా అనేకమైనటువంటి కొత్త రైళ్లు నిలుపుదల కోసం కూడా పోరాడుతున్నా గానీ పట్టించుకోని పరిస్థితిలో రైల్వే అధికార యంత్రాంగం ఉంది. మేక్ ఇన్ ఇండియా పేరుతో బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రచారాలకే పరిమితం అవుతుంది. కానీ ఉదాహరణకు రామగుండం మాంచెస్టర్ ఆఫ్ రామగుండంగా పేరొందింది. కోల్బెల్ట్ ప్రాంతం ఇండస్ట్రియల్ ఏరియాగా ఉన్నప్పటికీ ఎలాంటి చిన్న చితక పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా ఈ ప్రాంతంలో పేరుకే పారిశ్రామిక ప్రాంతం, నిరుద్యోగం అనేది విలయతాండవం చేస్తూ ఉంది. పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అనేక రకాలుగా నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. మరి ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడం బాధాకరం. కేంద్ర ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల జిఎస్టీ పోతా ఉన్నది తెలంగాణ నుండి. అట్లాగే రైల్వేస్ విపరీతమైన ఆదాయం వస్తూ ఉంది. కోల్ మైన్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని లక్షల బడ్జెట్ వస్తూ ఉన్నది కేంద్రానికి. మరి రైల్వేస్ కూడా అభివృద్ధి చేయాలి. మనుగూరు పెద్దపల్లి రైల్వే లైన్ కూడా దాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నాం. అట్లాగే వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని ఎప్పటి నుంచో కోరుతా ఉన్నాం. అది కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మీద ఒక వివక్ష చూపుతా ఉన్నది. మరి వివక్ష ఈసారి బడ్జెట్లో తప్పకుండా అమలు చేయాలి. రాష్ట్రం నుండి 2 కేంద్ర మంత్రులు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉందని